కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ లింగవరం గ్రామ సభలో ఒక వ్యక్తిపై దాడి చేసిన ప్రత్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిజియంట శ్రీనివాసరావు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని చేపల చెరువు పంచాయతీ వారు పాట పెట్టక తాను ఎక్కువ మొత్తంలో చెరువు దక్కించుకున్నానని అది దృష్టిలో పెట్టుకుని గోపాలస్వామి శివయ్య చిరంజీవి రెడ్డి మనోహర్ రెడ్డి అనేవారు దాడి చేశారని వారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉంటూ అధికారం చలాయిస్తున్నారని ప్రభుత్వ అనుమతులు లేకుండా గోపాలస్వామి మట్టి వ్యాపారం చేస్తున్నాడని తాను అధికారులకు ఫిర్యాదు చేసిన కక్ష పెట్టుకుని తనపై దాడి చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అయిన నన్ను వారందరూ కాలుతో గుండెలపై తన్నారని ఇష్టం వచ్చినట్టు కొట్టారని ఆరోపించాడు. శ్రీనివాసరావు అండి, అది లింగవరం గుడివాడ మండలం అండి. నేను లింగవరంలో పంచాయతీ చెరువులు పాటలు పెడితే ఒకదానికి అందరు వాళ్ళు కావాలని తీసుకోవాలని తక్కువ తీసుకోవాలని చూస్తే నేను వెళ్ళి పోటీ పడి ఒక చెరువుని ఎక్కువ పాడారండి. తర్వాత రెండో చెరువుని నేను పాడుకున్నానండి. చెరువుని ఎంబీఓ గారు అడిగితే కంపలు కొట్టించుకోమన్నారండి. నేను శుభ్రం చేసుకోమన్నారు. శుభ్రం చేస్తాం మొదటి అమ్మేశానని చెప్పి వాళ్ళు ఎంబీ గారికి అమ్మేశారు. అంటే వాళ్ళకి చెప్తే ఆపేశానండి. ఆపేసి ఆ తర్వాత అది అయిపోయినాక నాది ఆపాగుడ్లో కోసేశారండి. పోసాను, 3 పిల్లలు పోసాను. తడిపొల లేపేశారండి. ఆ రోజు నేను కోపంతో నా తడికి లేపారు ఎవరైనా తిట్టానండి. నేను అది మందంతా మీద పడిపోయాను. అందులో ఆపేసాను. అది ఇక్కడ తరగం ఇది చేయగోలు ఎక్కుతుందండి. ఈ చేయడానికి ఎక్కుతులా ఆ మట్టి మాఫియానికి చేయవట్లేదని నేను ఫోన్ చేస్తాను. ఖర్చు పెట్టుకుని ఈ విధంగా నా చెరువు పాడానని చెప్పి నా ఊసు పెట్టుకుని నన్ను విపరీతంగా కొట్టేశారు. అందరూ కింద పడేసేసి ఒక్కనే అయిపోయాను. ఆ జనం లేకపోతే మాత్రం నేను చచ్చిపోయేవాడివా అయ్యా. ఆ మట్టి మాఫియా ఆత్మన్నందుకు నేను చెరువు 1,40,000 తీసుకుంటే దాన్ని వంక పెట్టుకుని నన్ను ఈ రకంగా కొట్టించాలని ఆ చిరంజీవి రెడ్డి అతను ప్లాన్ ప్రకారం ఆ గోపాలస్వామి గారు వీళ్ళందరూ కలిసి సంకేతం చూశారండి. అదృష్టం బాగుంది. హార్ట్ పేషెంట్ అండి. ఇదిగోండి నాకు హార్ట్ జరిగింది. గూడు కూడా లించలేదండి. మట్టిపై దయచేసి అధిష్టానం అయ్యా 83 నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నా, చాలా ఉన్నా. నేను హార్ట్ పేషెంట్ అండి. ఇదిగో అవసరం అయింది. హార్ట్ పేషెంట్ అండి. కూర్చున్నామండి. ఎగిరి తన్నేసి అందరూ ఓకముడి దాని నిలబడి నన్ను చంపడానికి ప్రయత్నించారండి. ఆ గ్రామంలో కొంతమంది అడ్డుపెట్టకపోతే నన్ను చంపేసేవాళ్ళండి. నేను 1983 నుంచి కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్న వైసీపీలో చేరిన గ్రూప్ వాళ్ళ నన్ను ఆ గ్రూప్ అంతా పడిపోయి మీద నన్ను ఈ చంపేసే ప్రాంతం వీళ్ళు రక్షించకపోతే చంపే ఇదంతా నిజంగా నాకు దీని అంతకే కారణం ఆ గ్రామంలో నాకు అంత చిరంజీవి రెడ్డి, తర్వాత గోపాలస్వామి, మందపాటి శివయ్య వీళ్ళు ఇటువంటి గ్రూపులు తయారు చేసి వచ్చిన గ్రూప్ గానే మమ్మల్ని పక్కన దోసి తెలుగుదేశం వాళ్ళందరూ పక్కన దోసి జనసేన వ్యాప్తంగా పక్కన దోసేసి వాళ్ళు విపరీతంగా ఆ గ్రామంలో మట్టి తోలుతారండి. మట్టి ఆ గోపాలస్వామి వాడు మైనింగ్ బిల్లు లేకుండా మట్టి తోలుతాడండి. అవి కూడా ఫోటోలు నేను డిఎల్పీ గారికి ఇచ్చానని ఖర్చు పెట్టుకుని నా మీద ఏంటి ఇక మట్టి తోలుతున్నాడు. గత 20 ఏళ్ళ నుంచి ఆ గోపాలస్వామి వాడు మట్టి తోలుతున్నాడు. ఎవరు ఏ పార్టీ